నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఈరోజు గుడివాడలో అయితే ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. నడి సెంటర్లో కొడాలి నానిని కాదని వేరొక వ్యక్తి వైసీపీకి అభ్యర్థిగా వస్తున్నాడని చెప్పి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక బోర్డు కూడా పెట్టారు. అంటే ఇక గుడివాడ నుంచి కొడాలి నాని అవుట్ అన్నట్టు అర్థమా? అవుట్ అనే అర్థం ఏంటండి? ఇక అందులో అనుమానం ఏముంది? ఇప్పుడు ఫ్లెక్సీ అనేది వైఎస్ఆర్సీపీ లీడర్ ఒక ఆయన గుడివాడలో పెట్టాడంటే పార్టీ అధిష్టానం ఆశీర్వాదం లేకుండా, అనుమతి లేకుండా, ప్రోత్సాహం లేకుండా గుడివాడలో ఫ్లెక్సీ పెడతారండి ఎవరన్నా? అందులో ఆయన కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీకి ఉపాధ్యక్షుడు, పార్టీ ఉపాధ్యక్షుడు. అది ఎంత క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అనుమతి లేకపోతే? కాబట్టి ఆయన ఇంకోటి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి నాని అయినా లేకపోతే వల్లభనేని వంశీ అయినా రాజకీయానికి ఉపయోగపడినంతసేపు ఉపయోగించుకుంటాడు, కానీ ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళని ఏదో నెత్తిన పెట్టుకుంటాడనేది ఎవరికీ లేదండి. సొంత చెల్లెల్ని ఆయన కేర్ చేయలేదు, అట్లాంటిది తల్లిని కేర్ చేయలేదు. ఇప్పుడు సిగరెట్ మొత్తం కాల్ చేసిన తర్వాత బట్ట ఎవడన్నా జేబులో వేసుకుంటాడండి? ఎక్కడేస్తారండి? బయటపడేస్తారు. ఇది కూడా అంతే. ఆ పని అయిపోయిన తర్వాత ఇట్లా ఇస్త్రావతలు పడేస్తాడు. అట్టా బయటపడబట్టే ఇవాళ మండల హనుమంతరావు గారు అని ఆయన ఫ్లెక్సీ పెట్టుకోగలిగాడు. ఇప్పుడు ఎంతవరకు అంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నంతవరకు రోజుకు పొద్దున సాయంత్రం చంద్రబాబు నాయుడు గారిని ఈయన్ని లోకేష్ని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారండి వీళ్ళిద్దరూ. అది అటెండెన్స్ వేసినట్టు చేయాలి వీళ్ళిద్దరూ. మనం ఇంకోటి కూడా ఇక్కడ గమనించాలి సుధాకర్ గారు, చాలామంది ప్రముఖమైన లోక్సభ సభ్యులను కానీ అసెంబ్లీ సభ్యులను కానీ మీరు చంద్రబాబు గారిని లోకేష్ని తిట్టాలి, ప్రతి మండలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడే నేను మీకు సీట్ ఇస్తా అని కండిషన్లు పెట్టాడు కదండి. అది ఆయన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏంటంటే ప్రతిపక్షాలని తిట్టిస్తే వీళ్ళు మళ్ళీ రేపు ప్రతిపక్షంలో జారరు అని. అది ఒక స్ట్రాటజీ. కాబట్టి వీడు సచ్చినట్టు మన పార్టీలో ఉండాలి, వాళ్ళు చేర్చుకోలేరు, ఇతను జారలేడు. ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఇప్పుడు ఈయనైతే ఇన్ని జాబితాలు విడుదల చేసిన గుడివాడ చాలా ప్రముఖమైన సీట్ అండి అది. అందులో ఆయన ఎంత వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నిలబడి ఎవరిని పడితే వాళ్ళని అనకూడని మాటలు కూడా అన్నాడు. అన్న తర్వాత ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి? వాళ్ళ సీట్ ఇవ్వలేదనుకోండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమి ఆయన ఇండిపెండెంట్గా నిలబడినా ఓట్లు వేసే పరిస్థితి ఏం లేదండి. సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన వాళ్ళని కూడా దోషభూషణలు జరిగినాయి గుడివాడ నియోజకవర్గ కార్యకర్తలు కూడా. అందుకని వాళ్ళు కూడా దగ్గరికి రావట్లే ఇతనికి. ఎందుకంటే ఇతను నోరు మంచిది కాదండి, ఏదన్నా మాట్లాడుతున్నాడు. అదేమంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంది కాబట్టి నాకు ఎట్లాగూ టికెట్ ఇస్తాడు, టికెట్ ఇచ్చిన తర్వాత ఓట్లు వేయించాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో గెలుస్తా, నేను ఎందుకు కేర్ చేయాలనే ఒక అహంభావం వచ్చిందో మాకు తెలీదు. దాంతో ఆయన ప్రవర్తన భిన్నంగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఆయనకి సీటు ఆరు జాబితాలు విడుదలైనా కూడా రాపోయేటప్పటికి ఒక రకంగా మండలి హనుమంతరావు ఆయనకి వీళ్ళు హింట్ ఇచ్చేశారండి, ఏది నువ్వు నెక్స్ట్ అభ్యర్థి అని. కాబట్టి వాళ్ళు అంత పెద్ద ఫ్లెక్సీ అంత మెయిన్ సెంటర్లో పెట్టారు. ఇక నియోజకవర్గం అంతా పెడతారండి, ఒక్కసారి పెట్టారంటే ఊరికే అది ట్రయల్ పార్టీ. ఇక ప్రతి ఊళ్ళోనూ మెయిన్ సెంటర్లో పెట్టేశారంటే ఇక అతను అభ్యర్థిగా జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుంది? ఇప్పుడు ఈయన ఎంత చంద్రబాబు గారిని తిట్టాడా, లోకేష్ని తిట్టాడా, ఎవడు చూస్తాడండి? రేపు ఓట్లు వేసేటప్పుడు దాని మూలన ఆయనకి నెగిటివ్ మార్కులు వచ్చినాయి. ఇప్పుడు తర్వాత సొంత పార్టీలో కార్యకర్తలు ఆయనకు ఓటేసే పరిస్థితి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మెయిన్గా ఆయన సర్వే రిపోర్ట్స్ మీద ఆధారపడతాడండి. సర్వే రిపోర్ట్స్ ఈయనకి వ్యతిరేకంగా ఉన్నాయి, అది వాస్తవం కూడా అయి ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఈయన ఎవరిని దగ్గరగా తీసుకుని పార్టీ తరఫున ఆదరించింది కూడా ఏం లేదు. ఆయనకి ఒక విశ్వసనీయంగా ఉంది ఎవరికంటే ముఖ్యమంత్రి గారికి. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన ప్రత్యర్థుల్ని తిట్టడం అనేది ఒక కార్యక్రమం. ఆయన మంత్రివర్గ సబ్జెక్ట్ గురించి కూడా ఆయన ఇప్పుడు ఆలోచిస్తలే. సివిల్ సర్వీసెస్ ఉమాని తిట్టమంటే ఉమాని తిట్టేవాడు లేదు, చంద్రబాబు గారిని లోకేష్ని. ఇట్లా ఈ కార్యక్రమంలో ఆయన సమయం అంతా అయిపోయింది. ఇవాళ రేపు సీట్లు లేని రోజున ఇక వేరే పార్టీ, ఇప్పుడు కేఏ పాల్ లాంటి పార్టీకి వెళ్తానన్నా కూడా అతను కూడా చేర్చుకోడు. ఈ బూతులతో నాకు కూడా ఇంకా బ్యాడ్ వస్తాయి, నాకుందే 1% ఓట్లో 0.5% ఓట్లోను అవి కూడా పోతాయి కదండి. మా క్రిస్టియన్స్ని కూడా తిడతాడు. నేను బేస్ అయ్యిందే క్రిస్టియన్స్ మీద. ఇప్పటికే అసలు క్రిస్టియన్స్లో ఇతని మీద వ్యతిరేకం ఉంది దళిత వర్గాల్లో చాలా.
ఆసిలేటి నిర్మలని ఈయన శిష్యురాలే ఆ నియోజకవర్గంలో ఒక ఛాంపియన్గా ఫైట్ చేస్తుంది ఈయన మీద వ్యతిరేకంగా ఓడిచాలని. ఒకప్పుడు ఈయన శిష్యురాలే. ఓకే. కానీ ఇవాళ ఆ అమ్మాయి ముందు ఈయన తలెత్తుకోలేని పరిస్థితి, ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నానిది నియోజకవర్గంలో. కాబట్టి పార్టీ కూడా ఇక అర్థం చేసుకుని గౌరవంగా పక్కన పెట్టే సూచన కనపడుతుంది. అంటే ఒకవేళ పార్టీ నుంచి బయటికి వచ్చి వేరే పార్టీలో చేరలేడు, కానీ ఇండివిజువల్గా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి? అంటే గతంలో అయితే ఉండేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి పోటీ చేసినా కూడా ఈ సొంత పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఆయనకి దగ్గరగా వెళ్ళి కాన్ఫిడెన్షియల్గా మాట్లాడి దగ్గరగా పనిచేసేది ఎవరుండారు? ఎవరు లేరు. అక్కడ కూడా తేడా వచ్చింది. వాళ్ళు ఇంకోటి అండి, ఈయన్ని నమ్మి ఇంకోటి మొన్న ఈయన వ్యక్తిత్వాన్ని ఆయనే దిగజార్చుకున్నా అండి. గతంలో నానిలాగా కనుక ఉండి నేను నా వ్యక్తిత్వం నా మనస్సాక్షి ప్రకారం నేను పనిచేస్తానంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు కానీ ఈయన అభిమానులు కానీ నిలబడేవాళ్ళే. సుధాకర్ గారు ఆయన తన మనసు చంపుకుని అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నోరు పారేసుకోవటాన్ని ఎవరు కూడా హర్షించలేకపోయారు. సొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా హర్షించలే. కాబట్టి ఇప్పుడు ఆయన దూరం అయ్యాడు. కాబట్టి మీరు ఇంతకు ముందు కనుక అది జరుగుంటే ఆయన కనుక సంయమనం పాటించి ఎవరి జోలికి వెళ్లకుండా కనుకుంటే కొంత బలం ఉండేది ఆయనకి. ఉండేదే మీరు అన్ని అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తను ఆత్మసాక్షికి భిన్నంగా వ్యవహరించాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఏమంటారు ప్లీజ్ చేయటానికి, ఆయన దయాదాక్షిణ్యం పొందటానికి చేసిన పనితో ఆయన వ్యక్తిత్వం కోల్పోయాడు. కాబట్టి వాళ్ళు ఆయన గుడివాడ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఆయనకి జీరోయే అంతే.